ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రము కలుగునగాక. ఈ వీడియో చేయడానికి కారణం ఏమి అంటే, సృష్టిలో మొత్తము దేవుణ్ణి ఆరాధిస్తుంది, కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావా? ఇప్పుడు మనం ఈ వీడియోస్ లో కొన్ని అనిమల్స్ మనం చూసుకుందాం. మొదటిగా ఆ డాగ్ చూడండి, ఎంత చక్కగా అంటే వాళ్ళు ఆ చర్చ్ లో ఉన్నారు కాబట్టి అది ఆ విధంగా ఉందా, అక్కడికి పోయింది అని చూస్తే కాదు, వాళ్ళు సాకినోళ్ళు ఆడున్నప్పుడు కూడా కానీ దేవుణ్ణి అది ఆరాధిస్తుంది. అదే విధంగా ఆ పిట్ట ఆ చిలక కూడా ఎంత చక్కగా దేవుణ్ణి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అదే విధంగా యోనాను కూడా దేవుడు చేపకి ఆజ్ఞ ఇచ్చి నువ్వు మృంగు అన్న తర్వాత చేప మృంగింది, కానీ యోనాని నువ్వు ఏమి చేయదు, చంపొద్దని చెప్పినప్పుడు ఒక చేప కూడా దేవుని యొక్క మాటకి ఆజ్ఞకి లోబడింది. అదే విధంగా కాకి కూడా ఏ లేక నువ్వు ఆహారాన్ని పోయి తీసుకో అని చెప్పినప్పుడు ఆ కాకి కూడా దేవుని యొక్క మాటకి లోబడింది. అదే విధంగా గాడిద కూడా దేవుని మాటకి లోబడింది. బిలామికి నువ్వు బుద్ధి చెప్పు, నువ్వు మాట్లాడు అని చెప్పిన విధంగా ఒక గాడిద కూడా ఆ మాటకి లోబడింది. కానీ సృష్టిలో మొత్తము దేవుని ఒక మాటకి లోబడుతుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది. కానీ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఆరాధించాలా. దేవుడు నిన్ను నన్ను సృజించింది, అందుకే దేవుణ్ణి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరాధించాల. సృష్టిలో మొత్తము అనిమలే దేవుణ్ణి ఆరాధించి లోబడినప్పుడు మనం కూడా ఆయన స్వరూపమందు మనము సృజించడం, సో మనం కూడా ఆయన్ని ఆరాధించాల, గణపరచాల, మహిమ